నక్సల్స్ రహిత భారత్ అభివృద్ధిలో నక్సల్స్ నేతలు భాగస్వామ్యం కావాలని డెడ్ లైన్ ముందు అమిత్ షా ప్రకటించారు. ఎప్పటి నుంచో ఆపరేషన్ కగార్లో భాగంగా మరి మనకి తెలుసు, ఆపరేషన్ కగార్లో భాగంగా అమిత్ షా ఏదైతే గతంలో నుంచి చెప్తూ వచ్చారు, ఎటువంటి పరిస్థితుల్లో 2026 ఎండింగ్కి మరి నక్సల్స్ రహిత భారతదేశాన్ని చూడాలనేది ఈయన యొక్క ప్రధాన కళ. మరి కేంద్రం యొక్క ప్రధాన కళ వ్యక్తిగతంగాని కాదు, దేశ అంతర్గత భద్రతకు పెనుసవాలుగా మారిన నక్సలిజం ఇప్పుడు తుది దశకు చేరుకుందని, హింసా మార్గాన్ని నమ్ముకున్న వారు తక్షణమే ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని కేంద్ర హోంశాఖ అమిత్ షా గంభీరంగా హెచ్చరించారు. లోక్సభ వేదికగా నక్సలిజం నిర్మూలనపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగిస్తూ దశాబ్దాలుగా రక్తపాతంతో తడిసిన బస్తర్ గడ్డపై ఇప్పుడు శాంతి కపోతాలు ఎగురుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఒకప్పుడు నక్సలైట్ల కోటాగా భావించిన బస్తర్ ప్రాంతంలో ఇప్పుడు వారి ఉనికి దాదాపుగా నామమాత్రమైందని, ఇది కేవలం సైనిక చర్యల వల్లనే కాకుండా ప్రభుత్వ సంకల్పం మరియు అభివృద్ధి పనుల వల్ల సాధ్యమైందని ఆయన వివరించారు. నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న బహుముఖ వ్యూహం సత్ఫలితాలను ఇస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రాల్లో అగ్రశ్రేణి నక్సల్స్ నాయకులు పెద్ద ఎత్తున లొంగిపోవడం, ప్రభుత్వ తరపున పునరావాస పథకాలను అందిపుచ్చుకోవడం, దీని గురించి కంటిన్యూషన్ కూడా మనం చదువుదాం. ఒక సానుకూల పరిణామాన్ని ఆయన కొనియాడారు. హింస ద్వారా సాధించేదేది లేదని, మరి ప్రజాస్వామ్య ఫలాలు ప్రజలందరికీ అందాలంటే శాంతి ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. బస్తర్ ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో సైతం ఇప్పుడు పాఠశాలలు ఏర్పాటు చేశామని, విద్యుత్, రోడ్లు, మౌలిక వసతులు గిరిజనుల గడప వద్దకు చేరుకున్నాయని ఆయన గణాంకాలతో సహా వివరించారు. ప్రతి గ్రామంలో పాఠశాల ఉండాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామని, తద్వారా భావితరాలు తుపాకీ పట్టకుండా పుస్తకాలు పట్టేలా తీర్చిదిద్దుతున్నామని అమిత్ షా తెలియజేశారు. ఇక గత పాలకుల వైఫల్యాలపై అమిత్ షా ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. సుమారుగా 6 దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఆదివాసీల కనీస అవసరాలను కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగా చూశారే తప్ప వారి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేయలేదని వారు ధ్వజమెత్తారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాల రూపురేఖలు మారాయని, గిరిజన సంక్షేమానికి బడ్జెట్లో భారీగా కేటాయింపులు పెంచడమే కాకుండా వారి ఆత్మగౌరవాన్ని పెంచేలా ద్రౌపది ముర్ము రాష్ట్రపతిని చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని చెప్పారు. ఏదో ఒక రకంగా ఓవరాల్గా చూసుకుంటే ఆపరేషన్ కగార్లో భాగంగా నక్సలిజం లేని భారతదేశాన్ని చూడాలనేది ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్పింది. దానికోసం వడివడిగా అడుగులు వేస్తుంది. దానిలో భాగంగా ఎవరైతే మరి దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, నక్సలిజం కోసం తుపాకీ పట్టినోళ్ళు జనజీవన స్రవంతిలో కలవటానికి అమిత్ షా గతంలో ఎలా అయితే చెప్పారో, అభివృద్ధిలో నక్సల్స్ నేతలు భాగం కావాలని, మిమ్మల్ని చంపటమో లేదంటే వేరే ఉద్దేశం కాదు మాది, 100% మీరు మీ ద్వారా భారతదేశ అభివృద్ధిలో మీరు పాలు పంచుకోవాలని అమిత్ షా పిలుపునివ్వడం అయితే జరిగింది. చూద్దాం రానున్న రోజుల్లో. ఇప్పటికే ఆల్మోస్ట్ ఎక్కడా లేని పరిస్థితి మనం గమనించవచ్చు. నక్సల్స్ మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక రకంగా సక్సెస్ అయ్యాయని మనం భావించవచ్చు. ఇంకా విజయ్ ఆస్తులు 404 కోట్లు, ఎన్నికల అఫిడవిట్లో స్పష్టత, 2024-25లో 184.53 కోట్ల ఆదాయం ఉందని కూడా మరి ప్రచురించారు. ఇక దీని గురించి కూడా చూద్దాం. ప్రముఖ సినీ నటుడు తమిళ వెంకట్రిగర్జం టీవీకే అధ్యక్షుడు విజయ్ తన ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడించారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్తుల విలువ 404.58 కోట్లుగా ఉంది. బ్యాంకు డిపాజిట్లు, వివిధ పెట్టుబడులు, ఖరీదైన వాహనాలతో పాటు ఇతర చరాస్తుల వివరాలను ఆయన ఈ అఫిడవిట్లో కూలంకుషంగా పొందుపరిచారు. తన వద్ద నగదు రూపంలో 2 లక్షలు ఉండగా భార్య సంగీత వద్ద 1 లక్ష ఉన్నట్లుగా విజయ్ పేర్కొన్నారు. తన సంపదలో సింహభాగం బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే ఉంది. వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్ మరియు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో సుమారుగా 388 కోట్లు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వాహనాల విషయానికి వస్తే విజయ్ వద్ద అత్యంత విలాసవంతమైన కార్ల సేకరణ ఉంది. BMW 530, BMW i7, టొయోటా లెక్సస్ 350, టొయోటా వెల్ఫేర్ వంటి ఖరీదైన కార్లతో పాటు ఇతర ఆటోమొబైల్స్ ద్విచక్ర వాహనాలు ఉన్నాయని, వీటి మొత్తం విలువ సుమారుగా 14.35 కోట్లు ఉంటుందని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక బంగారం, వెండి ఆభరణాల వివరాలను కూడా విజయ్ సమర్పించారు. తన వద్ద 883 గ్రాముల బంగారం ఉందని, దాని విలువ సుమారుగా 1.20 కోట్లు ఉంటుందని తెలిపారు. అలాగే 15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. స్థిరాస్తుల విషయానికి వస్తే తాను స్వయంగా కొనుగోలు చేస్తున్న ఆస్తులతో పాటు వారసత్వంగా వచ్చినవి కూడా ఉన్నాయని వెల్లడించారు. తన ప్రధాన ఆదాయ వనరులుగా స్వయం ఉపాధి, వడ్డీలు, ఆస్తుల నుంచి వచ్చే అద్దెను ఆయన చూపించారు. ముఖ్యంగా
ఇరవై 2,20,2,425 ఆర్థిక సంవత్సరం ముఖ్యంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో విజయ్ ఏకంగా 184.53 కోట్ల ఆదాయం ఆర్జించినట్లుగా అఫిడవిట్ ద్వారా మరి ఆయన స్పష్టం చేయడం అయితే జరిగింది. 404 కోట్లు ఆస్తిని ఆయన చూపించడం అయితే జరిగింది. ఇక వారు లేకపోతే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రులు మంత్రులు ఉండేవారా? మండల్లో విజయశాంతి గళం విప్పారు. సర్కారుపై ప్రశంసల వర్షాన్ని అయితే కురిపించారు. దీని గురించి కూడా చూద్దాం. మండల్లో విజయశాంతి గళం విప్పారు. సర్కారుపై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రం కోసం తెగించి పోరాడిన ఉద్యమకారులు లేకపోతే ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఉండేవారా అని శాసనమండలి ఎమ్మెల్సీ విజయశాంతి ప్రశ్నించారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిన వారి తరపున విజయశాంతి మండలిలో తన గళం వినిపించారు. పదవుల కంటే ముందు ఉద్యమకారుల త్యాగాలను గుర్తించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు వివిధ సందర్భాల్లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యమకారులను ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత అన్నారు. ఉద్యమకారుల విషయంలో ఈ ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తిస్తే కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలుస్తుందన్నారు. లేదంటే చారిత్రక తప్పిదంగా మిగిలిపోతుందని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారుల గురించి వారికి తగిన గౌరవం పునరావాసం కల్పించాలని విజయశాంతి మరి చెప్పారు. ఉద్యమకారులు అనేవాళ్ళు లేకపోతే తెలంగాణ రాష్ట్రం అసలు ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి విజయశాంతి ప్రశ్నించడం అయితే జరిగింది. ఇక తదుపరి చెన్నైని చితకొట్టిన వైభవ్ సూర్యవంశీ సిఎస్కేపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించిందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. మనకి తెలుసు ఐపీఎల్ ఫెస్టివల్ స్టార్ట్ అయింది. చెన్నైని చితకొట్టిన వైభవ్ సూర్యవంశీ సిఎస్కేపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. మరి వైభవ్ సూర్యవంశీ గురించి మనకి తెలుసు. అతి చిన్న వయసులోనే ఐపీఎల్లో ఆరంగేట్రం చేసి అందరినీ తన వైపు తిప్పుకునే విధంగా మరి గతంలో చూశాడు సూర్యవంశీ. ఈ రోజున చెన్నై మ్యాచ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం వైభవ్ సూర్యవంశీ యొక్క బ్యాటింగ్ శైలి అని కూడా మరి ఐపీఎల్ లవర్స్ అందరూ కూడా చెప్తున్నారు. ఇక గౌహతిలో జరిగిన ఐపీఎల్ 2025 సీజన్ రాజస్థాన్ రాయల్స్ అదిరిపోయే బోని కొట్టింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 17 బంతుల్లో 52, 4 4లు 5 6లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో చెన్నై సూపర్ కింగ్స్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సోమవారం గౌహతిలోని బర్సాపరా స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోని చెన్నై జట్టు 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ సృష్టించిన పరుగుల విధ్వంసానికి తోడు బౌలింగ్ ఫీల్డింగ్ విభాగాల్లో చెన్నై పేలవ ప్రదర్శన చేసింది. జట్టుది కొంప ముంచింది. పేక మేడలా కూలిన చెన్నై ఇన్నింగ్స్ అని కూడా ప్రశ్నించారు. మ్యాచ్ ఆరంభానికి ముందే పిచ్చి స్వభావాన్ని పసిగట్టిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి ఏమాత్రం సంకోచించకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. తన బౌలర్లపై అతను పెట్టుకున్న నమ్మకాన్ని వారు 100% వమ్ము చెయ్యలేదు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే రాజస్థాన్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్ నిప్పులు చెరుగుతూ బంతులతో చెన్నై సూపర్ కింగ్స్ టాప్ ఆర్డర్ను కక్కలావికలం చేశారు. వారి వేగానికి తోడు స్పిన్నర్ల మాయాజాలం జతకలవడంతో చెన్నై బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోవడానికి తీవ్రంగా శ్రమించారు. ముఖ్యంగా 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన పాత ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ గూటికి చేరిన స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తన మాజీ జట్టు